శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పరమేశ్వరుడి దివ్య లింగ మహిమల్లో భాగంగా పార్థివలింగ యొక్క మహిమని ఇవాళ మనకి ఋషులు అడగ్గా సూత మహర్షి చెబుతున్నాడు. ఏమన్నారు వాళ్ళు? సమ్యగుప్తస్త్వయా లింగ మహిమా సత్ఫలప్రద. చక్కగా లింగములు ఏ లింగములు ఆడ మగ ఎవరెవరు చెయ్యొచ్చు చెయ్యకూడదు ఈ వివరములతో కూడిన లింగ పూజ మహిమని చెప్పావు. అది కూడా సమ్యక్ చక్కగా చెప్పవలసిన రీతిలో చెప్పావు. సంతోషం. పార్థివలింగం అంటే మాకు ఇష్టం. ఈ పార్థివలింగ మహిమ ఏమిటి? అందరూ వెండి లింగాలు చేయించుకోలేకపోవచ్చు, బంగారు లింగాలు చేయించుకోలేకపోవచ్చు, రసలింగాలు కష్టమవ్వచ్చు. కానీ పార్థివలింగం తేలికింత మట్టిని గట్టిగా ముద్ద చేసి చక్కగా జిగురు మట్టి ఆ మట్టితో తయారు చేసే లింగాన్ని పూజించడం చాలా గొప్పదట. ఆ మహిమని ఎంత చెప్పినా మాకు ఇంకా వినాలని అనిపిస్తోంది. కాబట్టి పార్థివలింగ మహిమని చెప్పమంటే అప్పుడు ఆయన చెప్పాడు, శివుడు నాకు మా గురువు గారి ద్వారా అందజేసిన జ్ఞానం మీకు అందిస్తున్నాను. ఇది ఎవరు చెప్పారు? శివుడంతటి వాడు చెప్పిన మాట. అది చెబుతున్నా. లింగములన్నిటిలోనూ సులభము, మహిమోపేతము, ఉత్తమోత్తమం పార్థివలింగం. గుర్తుపెట్టుకోండి. ఉక్తేష్వేతేషు లింగేషు అంటే ఎంతో పూర్వం నిన్నదాకా మనం చాలా లింగాల గురించి చెప్పుకున్నాం కదా. ఈ లింగములన్నిటిలోనూ పార్థివం లింగముత్తమం, పార్థివలింగం ఉత్తమము, శ్రేష్టమైనది. ఆ లింగాన్ని దర్శనం చెయ్యటం, పూజించడం రెండూ కూడా. పార్థివలింగాన్ని రోజూ పూజించి ఎంతో మంది భగవత్సిద్ధిమాగతాహ, ఎంతో మంది సిద్ధిని పొందారట. ఇంతమందికి సిద్ధిని ప్రసాదించిన అద్భుత లింగం పార్థివలింగం. పూర్వం విష్ణువు పూజించాడు. పూజించాకే కాశీని క్షేత్రపాలకుడై పోషించగలిగాడు. కాశీకి పోషకుణ్ణి కుటుంబ భర్తగా, పెద్దగా, కుటుంబానికి పెద్ద ఉండాలిగా, ఆ పెద్దగా నియమించాడు శివుడు విష్ణువుని. అక్కడ మాధవుడనే పేరుతో ఉంటాడు. ఆ స్వామి వేణుగోపాలుణ్ణి, కేశవుణ్ణి అక్కడ కుటుంబానికి పెద్దగా పెడితే, ఇంత కుటుంబం బరువు నేనేం మొయ్యగలుగుతాను, అది మొయ్యాలంటే నీ శక్తి కావాలని పార్థివలింగాన్ని చేసి అక్కడ పూజించాట. ఆ పార్థివలింగాన్ని చేసి పూజించాకే ఆయనకి లోకాలని పోషించగలిగే శక్తి వచ్చింది. దీన్ని బట్టి పార్థివలింగం ఎంత గొప్పదో ఆలోచించండి. ఇక రెండవది, హరి అయిపోయాక బ్రహ్మాచ, బ్రహ్మదేవుడు కూడా సృష్టికర్త. సృష్టి చెయ్యడానికి ముందు పార్థివలింగాన్ని భక్తి శ్రద్ధలతో తాను పూజించాడు. అంటే పార్థివలింగాన్ని పూజించకుండా బ్రహ్మకు కూడా సృష్టికర్తృత్వం రాల. ఋషయ, ఋషులు కూడా. ఇవాళ మనం ఋషుల రుణం తీర్చుకోవాలి. దేవ రుణము, పితృ రుణము, ఋషి రుణము అని మూడుంటాయి. ఈ మూడు తీర్చుకున్న వాడికి గురు రుణం తీర్చుకునే అవకాశం ఇస్తాడు భగవంతుడు. అంటే ముందు ఋషి రుణం తీర్చుకోవాలి, ఆ తర్వాత పితృ రుణం తీర్చుకోవాలి, అప్పుడు దేవ రుణం తీర్చుకోవాలి. ఈ మూడు రుణములు తీర్చుకునే మార్గం గురువు గారు ఇస్తాడు కనుక ఈ మూడు మార్గాలు చూపించిన గురువుని పూజిస్తే గురు రుణం తీరుతుంది. అంటే గురు రుణం తీరాలంటే ముందు గురువు గారు చెప్పిన మార్గంలో ఋషి, పితృ, దేవ రుణములు అనే మూడు రుణాలు తీర్చుకోవాలట. అంటే దీన్ని బట్టి చూడండి ఎంత ఉత్తమ స్థాయో. అలా ఋషులు ఇవాళ మనకి ఎంతో ఉపకారం చేశారు. వారి రుణం అంత తేలిగ్గా తీరడం. ఆ ఋషి రుణం తీరడానికి పార్థివలింగాన్ని పూజించాలి. అయ్యా మీకు చెబితే ఆశ్చర్యం కలుగుతుంది. ఇవాళ ఈ భారతదేశం ఎన్నో యుగయుగాలుగా పరమ పాపాత్ములైన విదేశీయుల వల్ల, రాక్షసుల వల్ల, అన్యమతస్థుల వల్ల సర్వనాశనం అయిపోకుండా ఇంకా మిగులుతోందంటే ఎన్ని దాడులు చేశారండి ఇక్కడ. ఈ తురకలు ముస్లింస్ చేసిన అన్యాయాలన్నీ నీకు గుళ్ళు పడగొట్టి సర్వనాశనం చేసేశారు. అయినా మిగిలింది. శివాజీ లాంటి మహానుభావుల్ని అమ్మవారు మనకు అందించి నిలబెట్టింది మతాన్ని. ఇంకా క్రిస్టియన్ సంగతి చెప్పకల్లా చాప కింద నీరులాగా ఏ ముహూర్తంలో బ్రిటిష్ వాళ్ళు అడుగు పెట్టారు అప్పటి నుంచి వాళ్ళు మన దేశాన్ని సర్వనాశనం చేసేస్తున్నారు. మనకేమో పట్టదు ఇది. అన్యమతస్థుల ప్రచారంతో తెలియకుండా ముస్లింస్ కంటే చాలా డేంజరస్ క్రిస్టియన్సే. ఇంటింట్లోనూ గొప్ప గొప్ప వాళ్ళని మార్చేస్తున్నారు.
నిన్నగాక మొన్న బంగారం కొట్టువాళ్ళని మార్చేసేటవాడు ఎవళ్ళను. అందులో ఇంటేవిడ ఏకంగా దాని పేరేంటది గుడిది వాసుదేవాలయానికి వాళ్ళ ఆయన ధర్మకర్తగా కూడా పనిచేశాడు. మరి ఆవిడేమో ఆశ్చర్యకరంగా దరిద్ర మతంలోకి వెళ్ళిపోయింది. ఇలా మతాల్లోకి పిచ్చ మతాల్లోకి ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతున్నారు. ఏముండదంతా మోసం అన్నమాట వాడు. అటువంటి మోసపు మతంలోకి వెళ్ళి ఏహం పరం పోయి చివరికి సర్వనాశనం అవుతాడు. అలాగ వెళ్ళినవాడు చేసినవాడు ఎలాగో నాశనం అవుతాడు. కానీ ఈ మతం ఇంకా నిలబడిందంటే ఈ ఋషులే కారణం. ఆ ఋషులలో మహానుభావులు వేదవ్యాసుడు, మనకి రేపు రాబోతున్న ఆషాఢ పూర్ణిమ ఉన్నది. ఈ ఆషాఢ పూర్ణిమ నాడు పుట్టి లోకానికి ఎంతో ఉపకారం చేసి గురు పూర్ణిమ అనిపించుకున్న మహానుభావుడు వ్యాసుడి రుణం, ఆయన కొడుకు శుకుడి రుణం, వశిష్ఠాది మహర్షుల రుణం, ఈ రుణములు తీర్చుకోవడం అంత తేలిక కాదు. అందువల్ల ఋషులందరూ మనకి ఉపకారం చేశారు. వారి రుణం మనం తీర్చుకోవాలంటే వారి రుణం తీర్చుకోవడానికి మనం కూడా పార్థివలింగాన్ని పూజించాలి, ఆ ఋషుల కథ వినాలి. ఈ రెండే మార్గం. ఋషుల కథలు వింటున్నారు, ఋషి రుణం తీర్చుకోవడానికి కూడా ఇదిగో ఈ పార్థివలింగాన్ని పూజించాలి. తర్వాత ప్రజాపతులు అని కొంతమంది ఉన్నారు, అంగిరుడు మొదలైన వాళ్ళు. అంగిరుడు, పులస్తుడు, కొరతుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రజాపతులు, బ్రహ్మమానస పుత్రులు. బ్రహ్మగారు తాను ఒక్కడే సృష్టి చెయ్యలేక ఒక్క వ్యక్తి వల్ల సృష్టి చేయడం కష్టం కనుక ఆయనకి సాయం కావలసి వచ్చి ఈ ప్రజాపతుల్ని సృష్టించాడు. వీళ్ళంతా ఆయనకి చాలా రకాలుగా సహాయం చేశారు. అలా వారి సాయం తీసుకున్నాడు. అప్పుడు ఆ బ్రహ్మగారికి సృష్టిలో సాయం చెయ్యడానికి ఈ ప్రజాపతులు కూడా పార్థివలింగాన్ని పూజించారు. దేవతలు, అసురులు, మనుష్యులు, గంధర్వులు, పన్నగులు, రాక్షసులు ఎంతో మంది ఈ పార్థివలింగాన్ని పూజించారు, పూజిస్తున్నారు, ఇంకా పూజిస్తారు కూడా. కృతే రత్నమయం లింగం, ఈ శ్లోకం గుర్తుపెట్టుకోండి. కృతయుగములో రత్నములతో తయారు చేయబడిన లింగం గొప్పది. త్రేతాయాం హేమ సంభవం, త్రేతాయుగంలో బంగారపు లింగాన్ని పూజించడం గొప్ప. కృతయుగంలో ఏమిటి? రత్నములు తాపడం చెయ్యబడిన లింగం. త్రేతాయుగంలో ఒట్టి బంగారు లింగం. ద్వాపరే పారదం శ్రేష్టం, ద్వాపరంలో పాదరసలింగం, అదే రసలింగం, అది గొప్ప. పార్థివంతు కలౌ యుగే ఏ అంటే కలియుగంలో ఏమిటి? పార్థివలింగం. భగవంతుడికి కరుణ ఎక్కువ. కలియుగ మానవుల సంగతి తెలుసు వీళ్ళకి. ఈ కలియుగంలో మానవులు రత్నాలు, బంగారాలు, ముద్దలు ముద్దలు పోసి లింగాలు చేయించలేరు, పాదరసలింగం కూడా పూజించలేరు. అందుకని మట్టితో లింగం చేయడం తేలిక కనుక మట్టి ఎక్కడైనా దొరుకుతుంది. ఎంత దరిద్రుడికైనా కాలువ గట్టి దగ్గరికి వెళ్ళినంత మట్టి తీసుకుంటే గవర్నమెంట్ వారు అరెస్ట్ చేయరు. ఏమో ఆ రోజులు కూడా వస్తాయేమో, అలాంటివి రాకుండా చెయ్యమని పరమాత్మని ప్రార్థించాలి. ఇప్పుడున్న గవర్నమెంట్ మీద అయితే అలాంటి నమ్మకం నాకు బాగానే ఉంది. మట్టికి కూడా పన్నేస్తారు. పెట్రోలు, డీజిల్, గ్యాస్ ఎలాగో మండుతుంది. రేపు మట్టి కూడా తీసుకెళ్ళచ్చు, అది వేరే విషయం. ఆ స్థితి రాకుండా ఉండడానికి కూడా మీరు పార్థివలింగాన్ని పూజ చేసుకోండి మీ ఇంట్లో. నేను చెప్పింది పదే పదే ఎందుకు చెబుతున్నానంటే శాస్త్ర ప్రమాణం నాయన అని చెబితే కొంచెం మీకు ఆ పురాణములో ఉన్న వాక్కులు కాబట్టి పద్మాకర్ గారు సొంత పైత్యంతో పిచ్చెక్కి చెప్పింది కాదు గనక నమ్ముతారని. అంటే నేను చెప్పినా నమ్ముతారు మీరు, గురుభక్తి ఉంది గనక. కానీ ఆ గురువు గారు కూడా శాస్త్రమే చెబుతున్నారు గనక. ఎంత అద్భుతం! 7వ శ్లోకం ఇది, 82వ పేజీ ఇది. పార్థివలింగ మహిమ, అందుకే ఇది చాలా గొప్పది. కృతయుగంలో రత్నమయం, కృతే రత్నమయం లింగం, త్రేతాయాం హేమ సంభవం, ద్వాపరే పారదం శ్రేష్టం, పార్థివంతు కలౌ యుగే, కలియుగంలో పార్థివలింగం గొప్పది. శ్రీ 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 పరమేశ్వర అనుగ్రహం కలగడానికి ఈ పవిత్ర లింగాన్ని పూజించాలి. మట్టితో నువ్వు పూజిస్తే నీకు వద్దంటే మట్టి లభిస్తుంది అన్నాడు. అంటే ఏమిటో అర్థమైందా మీకు? మట్టి ఎక్కడ ఉంటుంది? పొలాలు. నువ్వు పార్థివలింగాన్ని పూజిస్తే పొలం వచ్చి తీరుతుంది. నాకు కూడా ఈ చాలా కాలం నుంచి పొలం మీద కొంచెం కోరికుంది. అందులో వెళ్ళి కాస్తంత దున్ని అమ్మవారిని అప్పుడప్పుడు పొలానికి తీసుకెళ్లాలని. ఈ కోరిక తీరట్లే. ఇప్పుడు చేసేస్తాను, ఉండండి, ఎందుకు వచ్చింది ఇంటికి వెళ్ళగానే. అంచేత మీకు కూడా ఎంత సులభం అండి ఇది. అందరం కలిసి చేసేసుకుందాం సామూహికంగాను. ఒక్కసారి మట్టి లింగాన్ని, పెద్ద లింగాన్ని చేసేసుకున్నాం. చక్కగా కొంచెం పెద్ద లింగం మట్టితో తయారు చేసి నీళ్లు పోసేసి ఈ లింగం చివరికి వచ్చేసరికి కరిగిపోయేలాగా వెళ్ళిపోయిందా, ఇహ పొలాలు వచ్చి పడిపోతాయి అనమాట. ఒక్కొక్కడికి పొలాలు. అప్పుడు ఆ పొలం దున్నడానికి తలకోన హలం నాగలి పుచ్చుకోవటమే మనం. అంత నిజంగా నమ్మకం. కొంతమందికి ఆ నమ్మకం ఉంటుంది.
ఇలా నమ్మకం ఉన్న ఒక మహానుభావుడి కథే, కులమతాలతో సంబంధం లేకుండా పూజించిన మహానుభావుడి కథే అత్యున్నతమైన పవిత్రమైన కథ నందుడి కథ. మొన్న రోజు క్లించిత్ ప్రారంభించుకున్నాం, తర్వాత వస్తుంది అది రావడం, ఇప్పుడే చెప్పేస్తున్నాం అనమాట. నందుడు అనేవాడు ఒక మాలవాడు. పాపం ఆ రోజుల్లో చండాలుడు కొంతమందికి లోపలికి ప్రవేశం లేదు. అప్పట్లో కూడా మాలదాసులు గుళ్ళో పూజ చేసేవాళ్ళు ఉన్నారు. కానీ మాలదాసులు కాకుండా, అంటే అర్చకులు కాకుండా ఉన్నటువంటి మాలవాళ్ళని కొంచెం ఊరికి దూరంగా పెట్టేవారు. ఆ వ్యక్తులకి గుళ్ళో ప్రవేశం లేదు. కొన్ని విషయాల్లో చెయ్యరాని పనులు మనం చేతులారా చేసుకుని వాళ్ళని అన్యమతాల్లో గెంటాం, అది మన దోషమే. అసలు వాళ్ళనే గనక ఆ రోజుల్లో చక్కగా గుళ్ళోకి ప్రవేశం చేయించి వాళ్ళ చేత సరైన రీతిలో నడిపిస్తేనా ఇవాళ హైందవ మతం అత్యున్నత స్థాయికి వెళ్ళిపోయేది. ఏం చేస్తాం, ఆ రోజుల్లో నేను ఉండుంటే అసలు విప్లవాత్మకమైన ఎన్నో ఘటనలు చేయించేవాడిని. మన మతానికి ఒక వెన్నుపూసలా నిలిచేవాడిని. మన ధర్మం కోసం, మన సత్కర్మాచరణ కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడేవాళ్ళు కొందరు అవసరం. మళ్ళీ మీలో తయారవుతారు కొంతమంది. ఎందుకు చెప్తానంటే వాళ్ళల్లో దేవుడున్నాడు. అసలు ఎవడికి భక్తి ఉంటే వాడే గొప్పోడు. మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడు కులం మతం ప్రాధాన్యం ఇవ్వకండి. మన దాంట్లో ముస్లింలు ఎంతమంది భక్తులు వస్తున్నారు మన పీఠానికి, చూశారుగా మీరు. క్రిస్టియన్స్ భక్తులు వస్తున్నారు. అలాగ అన్య మతములను కూడా సమానంగా చూసేవాళ్ళ మీద మనకి ఎప్పుడు ఇబ్బంది ఉండదు. ద్వేషంతో పడగొట్టే దుర్మార్గులతో వస్తోంది మనకున్నదల్లా. మన అందరినీ సమానంగా చూస్తాం. కొద్ది రోజుల్లో ఈ గుడిలోకి ఇంక రావాలంటే మీరు అడుగు పెట్టలేనంత స్థితి వస్తుంది అనమాట. అలా తయారు చేయాలి మనం. ఏ గుడి చూసినా కళకళలాడిపోవాలి. ఎప్పుడో శివరాత్రి నాడో ఏ దసరాల్లోనో కాదు, ప్రతి దినము కళకళలాడాలి. ఆ స్థితికి తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్లేటటువంటి వ్యక్తులు తయారు చేయాలి. ఆ వ్యక్తులు చిట్ట చివరి జాతుల్లోనే ఉన్నారు. వాళ్ళని ముందు లాక్కురావాలి. ఎప్పుడూ కూడా అది మన నియమంగా పెట్టుకోవాలి. సరే, మద్రాసు దగ్గర, చెన్నై దగ్గర ఉన్న ఆదమూరులో ఒక మాలవాడ ఉన్నది. ఆ మాలవాడలో నందుడని కుర్రాడు పుట్టాడు. వాడు రోజు హరికథలు వినేవాడు. అందులో చిదంబరం యొక్క మహిమను గురించి చాలా బాగా చెప్పేట ఒక రోజున హరిదాస్ గారు. ఆహా, చిదంబరం నటరాజస్వామి వారి యొక్క పవిత్ర స్థానం. పూర్వం అక్కడ పాణిని అని పేరు కలిగిన ఒకానొక ఋషి తపస్సు చేశాడు చిదంబరంలో. నిజానికి చిదంబరంలో దేవుడి లింగం కనపడదు, తెలుసా మీకు? ఆకాశలింగం. అది ఆకాశం కనపడుతుందా? ఏం ఉండదు, శూన్యం. అలాగే అక్కడ లింగం ఉందంటారు, ఏమీ కనపడదు. అదే చిదంబర రహస్యం. శూన్యలింగం అంటే అదే. ఏమీ లేనిదే శివలింగంగా దర్శనం చేయటం. అక్కడ కనపడేవాడికి కనపడుతుంది, కానీ సాధారణ వ్యక్తికి ఆ దర్శనం ఆ స్థలమే. ఆకాశలింగం అంటారు అందుకే దానిని. అదిగో ఆ చిదంబర ఈశ్వరుడి దగ్గర తపస్సు చేశాడు పాణిని, ఒక వ్యాకర్త, వ్యాకరణం రాసినవాడు. అప్పటికింకా సంస్కృతానికి వ్యాకరణాలు లేవు. అప్పుడు ఆయన తపస్సుకు మెచ్చుకుని శివుడు అక్కడ అద్భుతంగా నృత్యం చేశాడు, తాండవం ఆడేశాడు. తాండవం అయిన తర్వాత చేతిలో ఒక కంచు డక్క ఉంది, నా చేతిలో గంట ఉంది. ఆయన తన చేతిలో డక్క ఉంటుంది కదా, ఆ డక్కని డుబుకు 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 డుబుకని వాయించాట. ఎన్నిసార్లు వాయించాడు? 14 సార్లు. నృత్తావసానే నటరాజరాజో ననాద ఢక్కాం నవపంచవారం. ఢక్కాం, ఢక్కని నవపంచవారం. నవ అంటే 9, పంచ అంటే 5, కలిస్తే 14. పంచె అంటే పద్మాగర్ గారు కట్టుకున్న పంచె కాదు. మొత్తం 14 పర్యాయాలైన నృత్యం పూర్తయ్యాక డక్క వాయించాడు. ఆ డక్క నుంచి పుట్టాయి అయున్, అరులుక్, ఏవోంగ్, అయ్యౌచ్, హయవరట్, లన్, యమగణనం, ఝభై, ఘడధష్, జబగడదస్, ఖ ఫ ఛ ఠ త చటతౌ, కపై, శశసర్, హల్. ఇవి 14. ఇది మాహేశ్వరాణి సూత్రాణి అనాది సంజ్ఞార్థాని ఏషామంత్యాయత హకారాదిశ్వకార ఉచ్చారణార్థ అని సూత్రాలు ప్రారంభం. అందులోంచి ఈ శబ్దాలను బట్టి 14 సూత్రాలు. అయ్యున్, అందులో ఆ ఈ ఉ అంటే ఆ ఈ ఉ అని అర్థం. అరులుక్కు, అరు అలు అన్నమాట. చివరక్షరం తీసేస్తాం. అరు అరు అలు అలు అనమాట. ఏ ఓంగ్, అందులో ఏ ఓ. అయ్యౌచ్, అందులో అయ్యౌ ఉన్నాయి. ఆ తర్వాత వరుసగా హైవరట్, హ య వ ర, ఇలా అక్షరాలు మొత్తం అవే. మనం ఇప్పుడు సంస్కృతంలో మొత్తం 50 అక్షరాలు. వాటినే మనం ఆ సూత్రాన్ని క్రమబద్ధంగా పెట్టుకుంటే వాళ్ళ దగ్గర నుంచి అమ్మహ వరకు ఉండేవి. ఈ మొత్తం 50 సంస్కృతానికి 50 అక్షరాలు. ఆంధ్ర భాషలో తెలుగు అక్షరాలు సంస్కృతం కలుస్తాయి గనక ఆంధ్ర భాషకి వర్ణములు 56 అయ్యాయి.
కానీ సంస్కృతానికి అయితే ఓన్లీ 50. అదే తెలుగుకి అయితే ఉట్టి తెలుగుకి ఎన్నో తెలుసా? 36. కేవలం తెలుగు అక్షరాలు అయితే 36. అయ్యి అవు తెలుగులో ఉండవు. తెలుసా మీకు? అది ఆశ్చర్యం. అలా కొన్ని ఉండవు, తమాషాగా ఉంటాయి. అంచేత ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు మొత్తం వ్యాకరణం మీకు ఎక్కడ నేర్పని ఇంటికి వెళ్ళాక నేర్చుకోవచ్చు. ఈ సూత్రములు అక్కడే పుట్టాయి చిదంబరంలో. అక్కడ భాష పుట్టింది. అక్కడున్న స్వామివారి దగ్గరికి వెళ్లి భక్తి శ్రద్ధలతో దర్శనం చేస్తే, అందులో శివరాత్రి వంటి పర్వదినాలలో దర్శనం చేస్తే ఇక వాడికి పునర్జన్మ ఉండదు, వాడి జాతకం ధన్యమవుతుంది అంటూ విజృంభించి హరిదాసు గారు ఆ చిదంబర ఈశ్వరుడి గురించి చెప్పాడు. ఇంక వీడికి ఆనందం కలిగేసిందిట. ఓ రోజున యజమాని దగ్గరికి వెళ్ళాడు. ఇంకా 2 రోజుల్లో శివరాత్రి, 3 రోజులు. ఏమండి అన్నట్ట. ఏమిరా నంద, నేను శివరాత్రికి చిదంబరం వెడదాం అనుకుంటున్నానండి అన్నట్ట. వాడు ఎగదిగా చూసి, పిల్లాడికి భక్తి ఏమిటి, ఎక్కొట్టి పని పోదాం అనుకున్నాడేమో అనుకుని, పని ఎక్కొట్టిపోతావరా, 1000 ఎకరాల పొలం ఆయనకి, ఆ భూస్వామికి. అంటే లేదండి, నిజంగా శివభక్తితో పెడతానండి అన్నట్ట. ఈ 1000 ఎకరాలు తెల్లారేలోపు దున్నేసావా నేను పంపించేస్తానట. సేద్యం చేసాడు. దున్నడం, నీళ్లు పెట్టడం, అదేది నారు పోయడం కూడా వెళ్ళిపోవాలట. నారంటారా? తర్వాత దాన్ని ఏమంటారు? మొక్కలు నాటుతారు, నారేనా? ఆకుమడి వేరు అనుకుంటాను కదా. చిన్న ఆకుమడి వేసిన తర్వాత దాన్ని పీకి నారుబడి కింద వేస్తారు, నారేస్తారు. అది అమ్మాయ, నాకు కూడా తెలిసింది కాబట్టి పొలం కొనేయచ్చు. నేను కొండం ఏంటండి, మీరంతా తలకు ఎకరం ఇస్తే నాకు ఎక్కువ నాకెందుకు నా మొహం. మనిషికో ఎకరం ఇస్తే చాలు. ఇంత చేసి ఇక్కడ 200 మంది ఉంటే 200 ఎకరం నాకు. మీరేమో తలకో 10 ఎకరాలు కొనేసుకోండి పార్థివలింగ మహిమతోటి. ఏమంటారండి వల్లి గారు? ఎక్కువ వద్దండి. మీరు 1 కంటే ఎక్కువ ఇచ్చారంటే నేను పుచ్చుకోలేను, నా వల్ల కాదు. ముందే చెప్పేస్తాను వల్లి గారికి. మరి 10 ఎకరాలు ఇచ్చేస్తే మళ్ళీ యాతన పడిపోతాను నేను. సంజయ నమ పార్వతీ పతయే హర హర. అప్పుడప్పుడు నాకు మిమ్మల్ని చూస్తే మా శ్రీ విద్య శ్రీకరితో మాట్లాడినట్టుగా, పిల్లలతో మాట్లాడితే ఏంటో నాకు మీరు అందరూ పిల్లల్లా కనపడతారు. అందుకనే సరదాగా మాట్లాడబుద్దేస్తుంది. ఇదే హైదరాబాద్ పెడితే ఆత్మీయత ఉండదు, అదో గంభీరోపన్యాసమే. హాస్యం అంతా మీ దగ్గరే కనపడుతుంది. కారణం ఏంటంటే ఎందుకో తెలియదు, మరి మన ఏలూరు వాళ్ళంతా మా పిల్లల్లా అనిపిస్తారు. మరి ఏమిటో కారణం? అది అమ్మవారి అనుగ్రహం అయి ఉండాలి. 1000 ఎకరాలు తెల్లవారేసరికి దున్నాలట, నీరు పెట్టాలిట, నారుబడి వెయ్యాలట, వేస్తే పంపిస్తాట. ఇది ఈ సృష్టిలో ఎవడన్నా చేస్తాడా? ఇంక వీడికి అయిపోయింది నా పని. ఇంక నేనేం పెడతాను? 2 రోజుల్లో చిదంబరం వెళ్ళాలి, 3వ రోజు అక్కడ దర్శనం. ఎలా? అప్పుడు వాడికి పరమేశ్వరుడు గుర్తుకొచ్చాడు. కష్టంలో పరమేశ్వరుణ్ణి తలుచుకుంటే ఆయన తీసుకెళ్ళకపోతాడా అని ఆ పొలం దగ్గరికి వెళ్ళి, శివశివ హరహర దిక్కు, శివరాత్రికి ఏమైనా నీ దర్శనం ఇప్పించు అన్నట్టు. పాపం అధికులని అధములని నరుని దృష్టిలోనే భేదాలు, ఆ శివుని దృష్టిలో అంతా సమానులే. నందుని చరితము వినుమా, పరమానందము కనుమా. నందుని చరితము వినుమా, పరమానందము కనుమా. ఆ పరమానందము కనుమా. ఆలమూరులో మాలవాడలో, ఆలమూరులో మాలవాడలో పేదవాడుగా జనిల్చి, చిదంబరేశుని పదాంబుజములే మదిలో నమ్మి కొలిచేను. నందుని చరితము వినుమా, పరమానందము కనుమా. ఆ మాట వింటేనే అసలే నిరుపేద, ఇంకా అవ్వలేదు, కంగారు అడగండి, మధ్యలో కొట్టక్కర్లా. అది పరమ పేదరికం ఒకటి, మాలవాడ ఒకటి. అన్నిటికంటే ఆ చిదంబరేశ్వరుడి మీద భక్తి కుదరడం ఆయనకి. పరమేశ్వరుడి మీద భక్తి మంచిది నాయన, పార్థివలింగం అని చెప్పినా ఆనందంగా వినిడిపోతాం. కానీ నిజంగా దీనిని పూజిస్తే కోరికలు తీరుతాయని నమ్మకంతో ఇంటికెళ్ళి వెంటనే దాన్ని ఆచరణలో పెట్టేవాడు కొద్దిమంది ఉంటారు. అలా ఆచరణలో పెట్టే పరమభక్తుడు అనమాట వాడు.
అందుకే యజమాని దగ్గరికి వెళ్ళి నన్ను అక్కడికి పంపించండి అని అడిగాడంటే సినిమాకి పంపించండోనో షికారుకు పంపించండనో ఇంకోటనో అంటారు గాని అసలు ఒకటి చెప్పనా, పెద్దలు చెప్పాక దానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదంటే కారు ఎక్కంటే ఎక్కువ, నడంటే నడు, కూర్చోంటే కూర్చో. ఇదే వాడికి ఆ హరిదాస్ చెప్పిన కథ అంత నచ్చిందనమాట. తన యజమానుని ఆనతి వేడెన్ను శివుని చూడగా మనసు పడి, తన యజమానుని ఆనతి వేడెన్ను శివుని చూడగా మనసు పడి, పొలాల సేద్యం ముగించిరమ్మని, పొలాల సేద్యం ముగించిరమ్మని గడువే విధిల్చే యజమాని. యజమాని ఆనతిచ్చిన గడువులో ఏ రీతి పొలము పండిల్చుటో ఎరుగక అల్లమటిల్చు తన భక్తుని కార్యము ఆ శివుడే నెరవేర్చే. పరుగున పోయన్ను చిదంబరానికి భక్తుడు నందుడు ఆత్రమున. చిదంబరములో శివుని దర్శనం చేయగరాదనే పూజారి, ఆశాభంగము పొందిన నందుడు ఆ గుడి ముందే మూర్చిల్లే. అంతట శివుడే అతనిని బ్రోచి పరజ్యోతిగా వెలయించే. అది పరమ మహిమ అంటే. యజమాని ఆనతిచ్చిన ఈ కాస్త గడువులో తెల్లారేలోపు ఈ మొత్తం పొలమంతా ఎలా దున్నాలి, ఎలా నారుమడి పూర్తి చేయాలి, ఎలా వెడతానని ఏడ్చి హరహర మహాదేవాని స్పృహ పక్కడే పడిపోయాట ఆ పొలంలో. ఆశ్చర్యం, తెల్లవారేసరికల్లా పొలమంతా దున్నేశాడు. నందీశ్వరుణ్ణి పట్టుకొచ్చి నందికి నాగలి కట్టేసి శివుడు వెనకాతలకు వచ్చి హై హై అన్నట్ట. నంది గారు తలుచుకుంటే అంత 1000 ఎకరాలు 10 నిమిషాల్లో దున్ని పెట్టాడు ఆయన. ఎవరిని పట్టుకోవాలో వాణ్ణి పట్టుకోవాలి, ఎందుకు ఈ మధ్యలో ఉండే వ్యక్తుల్ని. క్షణాలలో మొత్తం నారుబడంతా పోసింది ఎవరో తెలుసా? అమ్మవారు పార్వతీదేవి. లేడీ పోలీస్ వాళ్ళకి తక్కువ రేటు, అందుకని అమ్మవారి గణాలు వచ్చి మొత్తం పార్వతీదేవి జయ విజయ వీళ్ళందరూ తలకోనాటు వేసేసారట. మీరు చూడండి, పొలాల్లో ఆకుమడికి ఎక్కువగా మగవాళ్ళ బదులు ఆడాళ్ళనే పెడతారు, వాళ్ళకి సహనం ఎక్కువ, నాటేది వాళ్లే గనక. అంతే, వీడు తెల్లారి కళ్ళు ఇప్పి చూసేసరికి పొలం దున్నేయడం, మొత్తం నీరు పెట్టేయటం, ఆకుబడంతా నారుబడంతా అయిపోయింది. వీడు వెంటనే యజమాని దగ్గరికి వెళ్ళి చేసేసానన్నట్ట. దొంగ వెధవా అని వచ్చి చూస్తే మొత్తం పూర్తయిపోయింది. వాడికి పిచ్చెక్కిపోయి, ఒరే నువ్వు దేవుడివి, కారణ జన్ముడివిరా, నేనే మూర్ఖుణ్ణి, అజ్ఞానంలో పడ్డాను, నాకు తెలియలేదు నాయనా, నీ ఇష్టం వచ్చినంత కాలం ఉండు, అక్కడికే వెళ్ళిపోనాయనా అన్నట్ట. వాడికి తెలిసింది భక్తుడి మహిమ. పరుగును వెళ్ళిపోయాట. ఎక్కడి చెన్నై చికాచెవారు, ఎక్కడి చిదంబరం, రైల్లో వెడితే 11-12 గంటల ప్రయాణం పడుతుంది దాదాపు. అటువంటిది వాడు పరిగెత్తుకుంటూ 2 days లో వెళ్ళాడంటే అది కూడా ఈశ్వరుడు, నందీశ్వరుడి శక్తి వాడి కాళ్ళకి ఇచ్చాడనమాట. తీరా పరుగున వెళ్ళాడు. శివరాత్రి పర్వదినం పొద్దుటే సూర్యోదయ సమయంలో దర్శనం చేసుకుందాం, అందరికంటే ముందు వెడదామని పరిగెత్తుకెళ్లిన వీడికి హరిజనుడికి లోపల ప్రవేశం లేదు, చండాలుడికి దర్శనం లేదు, ఆగా అన్నట్టు పోదారి. చిదంబరములో శివుని దర్శనం చేయగరాదనే పూజారి. ఇంకేముంది, ఎంత దూరం పరిగెత్తుకొచ్చి ఇన్ని కష్టాలు పడాక శివ దర్శనం లేదంటే ఆ గుమ్మం దగ్గర డామని స్పృహ పడిపోయాట. లోపల శివుడు మాయమైపోయి బయటకు వచ్చి గుమ్మం దగ్గర నిలబడి, ఒరే నువ్వు లోపలికి రాకపోతే నేనే బయటకు వచ్చేస్తాను రా అని లాక్కుని తనలో కలుపుకున్నట్ట. అప్పుడు ఎక్కింది జనాలకి. ఎంత పొరపాటు. పరమేశ్వరుడికి గుమ్మం దగ్గర ఉంటాను రానన్నాడంతే. ఆ భక్తుడిని అనుగ్రహించు, మా అపరాధాలు క్షమించాలని లెంపలేసుకుని, ఆ కాల ప్రభావం వల్ల అలా అన్నాం కానీ మాకు భక్తుల మీద ద్వేషమా స్వామి అంటే చివరికి ఆయన మళ్ళీ లోపలికి వచ్చాడు. అప్పటి నుంచి శూన్యలింగం అయ్యింది, ఇంకా కనపట్ల భక్తులకి. కళ్ళు మూసి తెరిస్తే అనుభూతి మాత్రమే కలుగుతుంది అక్కడ. అంతటి దివ్యమైన పురుషులు ఎంతో మంది పుట్టారు. ఈ స్థితి ఎందుకు వచ్చింది అంటే
పార్థివలింగాన్ని ఆ హరిదాసు గారు అనుదినము అర్చన చేసి పూజించి ఆ తీర్థం ఈ కుర్రవాడికి ఇచ్చేవాట, ఈ నందుడికి. పార్థివలింగాన్ని పూజించడం, దాని తీర్థం తీసుకోవడం వల్లే శివుడు తొందరగా ప్రత్యక్షమై 1000 ఎకరాల పొలం చేయించాడు, వీడిని పరిగెత్తేలా చేశాడు, వీడికి దర్శనమిచ్చాడు, చివరికి తనలో కలుపుకున్నాడు. అందుకే కలియుగంలో పార్థివలింగం ఉత్తమోత్తమమన్నారు. ఇక దానికి తిరుగులేదు. పార్థివలింగాన్ని భక్తి శ్రద్ధలతో ఆడ లేదు మగ లేదు ఎవరైనా సరే పూజించవచ్చుగాక. యథా సర్వేషు దేవేషు జ్యేష్ఠ శ్రేష్ఠో మహేశ్వరః ఏవం సర్వేషు లింగేషు పార్థివం శ్రేష్టముచితే. ఇక్కడ నుంచి ఒక స్పెషల్ శ్లోకాలు అంటారు వీటిని. దేవతలందరిలోనూ శివుడు ఎంత గొప్పవాడో లింగములలో పార్థివలింగం అంత గొప్పది. ఇక నదులన్నిటిలోనూ గంగ ఎంత గొప్పదో పార్థివలింగం అంత గొప్పది. ఇలా చివరిని పార్థివం శ్రేష్టముచితే అని ఒక మగుటంలో వస్తుందన్నమాట. అన్ని మంత్రాలలోనూ ఓంకారానికి ఎంత స్థాయి ఉందో అన్ని లింగాలలోనూ ఈ పార్థివలింగానికి అంత స్థాయి ఉన్నది. అందరిలోనూ సద్గురువైన బ్రాహ్మణోత్తముడు ఎంత గొప్పవాడో గురుస్థానంలో ఉన్న విప్రుడు, ఇదిగో లింగాలలో పార్థివలింగం అంత గొప్పది. అన్ని పురములలో మోక్షపురం కాశీ ఎంత గొప్పదో లింగములలో పార్థివలింగం అంత గొప్పది. అన్ని వ్రతాలలోనూ శివరాత్రి వ్రతం ఎంత గొప్పదో లింగములలో పార్థివలింగం అంత గొప్పది. అందరు శక్తులలోనూ అమ్మవారు ఆదిపరాశక్తి ఎంత గొప్పదో లింగములలో పార్థివలింగం అంత గొప్పది. ఇలా 10 శ్లోకాలు వరుసగా అన్ని తథా సర్వేషు లింగేషు పార్థివం శ్రేష్టముచ్యతే అని ఒక శతకంలో మొగుటంలో చెప్పారు. ఇంత గొప్పదట పార్థివలింగం అంటే. అటువంటి పార్థివలింగం భూలోకవాసులకి కలియుగవాసులకి కల్పవృక్షం, అది కామధేనువది. పార్థివలింగం లేకుండా మరో లింగాన్ని పూజిస్తే సంపూర్ణమైన ఫలితం కలియుగవాసులకు రాదుగాక. ప్రకృత్య పార్థివం లింగం యో అన్యదేవం ప్రపూజయేత్ వృథా భవతి సా పూజా స్నాన దానాదికం వృథా. పార్థివలింగాన్ని విడిచిపెట్టి తక్కిన పూజలు చేయడం వల్ల ఆ పూజ వృథా. ఆ పూజా సమయంలో చేసే స్నానం కూడా దండగే, స్నానం కూడా స్నానం అవ్వదట. అంటే ఒక్కసారైనా పార్థివలింగాన్ని పూజించు. అందుకే సహస్రలింగార్చనవి చేసేటప్పుడు చిన్న చిన్న మట్టి లింగాలు పెట్టేస్తారు. కారణం అదే, అది అంత శ్రేష్టం కలియుగంలో. పార్థివలింగారాధన సాధకుడికి పుణ్యం ఇస్తుంది, ఆయుష్ పెంచుతుంది, జీవితం ధన్యం చేస్తుంది, పుష్టి ఇస్తుంది, సంపదలు పెరుగుతాయి. సాధకుడు అనుకున్నవాడు, సాధకుడు అంటే భగవంతుడిని పొందడానికి ప్రయత్నం చేసేవాడు, శాస్త్రోక్తరీత్యా సాధన చేసేవాడు, వాడు సాధకుడు అనమాట. అంటే భగవంతుని పొందడానికి శాస్త్ర ప్రమాణమును దృష్టిలో పెట్టుకుని సాధన చేయాలి. 6ంటికి లేచి స్నానం చేయండి అంటే నువ్వు 1 గంటకి స్నానం చేస్తే అది శాస్త్రం ఎలా అవుతున్నప్పుడు? అలాగే ఎప్పుడైనా సరే అర్చనలు శాస్త్రోక్త రీతిని చెయ్యాలన్నమాట. అలా చేస్తే అటువంటి వాడికి పుష్టి ఇహం పరం 2 వస్తాయి. మళ్ళీ చెప్పాడు, యః కృత్వా పార్థివం లింగే పూజయే శుభవేదికం ఇహైవ ధనవాన్ శ్రీమాన్ అంతే రుద్రోభిజాయతే. పార్థివలింగమును అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే వ్యక్తి ఈ లోకంలో డబ్బెలాగో పొందుతాడు. ముందేమన్నాడు? ఇహైవ ధనవాన్, ఈ లోకంలో డబ్బు ఉన్నవాడు అవుతాడు. శ్రీమంతుడు అవుతాడు. శరీరం విడిచిపెట్టాక రుద్రహాభిజాయితే, వాడే రుద్రస్వరూపుడు అవుతాడు. శివుడి దగ్గరికి వెళ్ళిపోతాడు, శివుడిలో కలిసిపోతాడు. ఇంకా రహస్యం చెప్పాడు. కొంచెం పెద్ద వయస్సు వచ్చిందండి, మా వయస్సుల్ని బట్టి మా శరీరములు ఎప్పుడు విడిచిపెడతామో మాకు తెలియదు అనుకున్న వాళ్ళు కొంచెం కష్టపడి పార్థివలింగాన్ని తయారు చేసి ఇంట్లో పెట్టేసుకుని 3 పూట్ల చేయమన్నాడు. త్రిసంధ్యం యోర్చయేల్ లింగం అంటే 3 సంధ్యల కాలం, సూర్యోదయ సమయంలో, మధ్యాహ్న సమయంలో, మళ్ళీ సూర్యాస్తమయ కాలాల్లో, ఈ 3 కాలములలో అత్యంత భక్తి శ్రద్ధలతో పార్థివలింగాన్ని పూజ చేస్తే, అది కూడా వేటితో? బిల్వపత్రములతో పూజ చేస్తే అటువంటి వ్యక్తికి ఎంత ఫలితం వస్తుందో వర్ణించలేము. ఇలా దశైకాదశకం యావత్ ఒక 10 ఏళ్ళు 11 ఏళ్ళు చేస్తే ఇలా ఇంకా పుణ్యఫలం చెప్తున్నాను విను. ఒక 10 లేక 11 ఏళ్ళు కంటిన్యూషన్ గా 10 ఏళ్ళు 11 ఏళ్ళు పార్థివలింగాన్ని 3 పూటల బిల్వపత్రములతో పూజిస్తాడు. కష్టం ఉందండి, ఇంట్లో లింగం అంటూ ఉండాలి, కానీ లింగం అప్పుడప్పుడు మారుస్తూ ఉండాలి. మట్టి లింగం గనక మార్చేటప్పుడు కొత్త లింగం పెట్టి పాత లింగం తీయాలి. ముందు తీసవతలు పారే, తర్వాత కొత్త పెట్టరు అందరూ. అలా కాదు, అలా ముందు అక్కడ పెట్టి ఆ తర్వాత పాత లింగం తీయాలి.
అది కాలువలోనో నూతులోనో కలిపేయాలి, లేదా మొక్కల్లో కలిపేయాలి ఆ మట్టి. 3 పూట్ల ఒక్కటైనా మారేడు దళం దాని మీద పెడుతూ పూజ చేస్తే, అలా 11 ఏళ్లు పూజ చేస్తే ఈ శరీరముతోటే రుద్రలోకంలో విరాజిల్లుతాడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీజాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.